మిత్రులారా, మీకు గత వీడియోలో చెప్పిన విధంగా ఈ స్టడీ మెటీరియల్ యొక్క పేజ్ టు పేజీ చివర తెలుగులో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని గురించి మీరు అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు ది ఓవరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ వర్త్ వైల్ టు నో ది హిస్టరీ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్కి వెళ్ళే ముందు పోస్ట్ ఆఫీస్ చరిత్ర గురించి తెలుసుకుంటే మంచిది. ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 150 years ఆఫ్ హిస్టరీ. ఈ పోస్ట్ ఆఫీస్కి 150 సంవత్సరముల కన్నా ఎక్కువ చరిత్ర ఉంది. యంగ్ అండ్ అప్కమింగ్ జనరేషన్ staff may not be having knowledge about the transformation of post offices to the present stage. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయిన ఈడీ సోదరులకు కానీ రాబోయే సోదరులకు కానీ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ యొక్క రూపాంతరాలు, అంటే ఇండిపెండెన్స్ కన్నా ముందు ఎలా ఉండేది, తర్వాత ఎలా మార్పులు జరిగినవి, ప్రస్తుత స్టేజ్ ఏంటి అనేది తెలియకపోవచ్చు. For knowing the changes took places in the department, this brief is given. పోస్ట్ ఆఫీసులో ఏమేమి మార్పులు జరిగినాయో తెలుసుకునేదానికి మీకు ఈ బ్రీఫ్ అనేది ఇవ్వటం జరిగింది. ది కమ్యూనికేషన్ సిస్టమ్ స్టార్టెడ్ బిఫోర్ ది రీన్స్ ఆఫ్ కింగ్స్. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది రాజుల కాలం కన్నా ముందే స్టార్ట్ అయింది. దట్ ఈజ్ త్రూ పీజియన్స్. రాజుల కాలం కన్నా ముందు ఏదైనా వార్తలు ఒక చోటు నుండి ఇంకో చోటకి పంపించదలుచుకుంటే పావురాల ద్వారా పంపించేవాళ్ళు. అది పాతకాలపు సినిమాలలో మనకి చూడొచ్చు. అంటే బహుశా ఇప్పుడు ఆ సినిమాలు లేవు. నేను చిన్నప్పుడు చూసిన సినిమాలలో రెండిట్లో నాకు తారసపడ్డాయి. ఆ పావురాల ద్వారా ఈ విషయాలు వర్తమానం పంపేవాళ్ళు. తర్వాత రాజుల కాలంలో ఫ్రమ్ ది రీన్స్ ఆఫ్ కింగ్స్ త్రూ మెసెంజర్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ టు నో ది న్యూస్ అండ్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ ఇన్ దర్ కింగ్డమ్, రాజ్యం, అండ్ ఆల్సో యూజ్ దెమ్ యాజ్ స్పైయర్స్ బై దెమ్. రాజుల కాలంలో ఈ వార్తలను ఒక చోట నుంచి ఒక చోటకి చేరవేసేదానికి వార్తాహరులు, మెసెంజర్స్ అంటారు. మనం మెసెంజర్స్ అంటాము. పాతకాలంలో వార్తాహరులు అనేవాళ్ళు, వాళ్ళను ఉపయోగించేవాళ్ళు. అంతేకాకుండా రాజులు తన రాజ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది స్పైయర్స్ అంటే గూఢాచారులను పెట్టేవాళ్ళు. పెట్టి వార్తలను సేకరించి వాళ్ళు పరిపాలన సాగించేవాళ్ళు. ముఖ్యంగా ఈ వార్తాహరులు ఏం చేస్తారంటే ఎవరైనా రాజులు దండెత్తున్నారా వాళ్ళ రాజ్యం మీదకి, లేకపోతే ఇంకేమన్నా అనుకుంటున్నారా, చెడుగా అనుకుంటున్నారా, ఎవరితో జతకట్టాలనుకుంటున్నారా, సైన్యంలో ఎవరైనా వెన్నుపోటు కూడాలనుకుంటున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు రాజులు సేకరించుకుంటూ ఉంటారు. అట్ ది బిగినింగ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేటింగ్ కమ్యూనికేట్ థింగ్స్ బిట్వీన్ కింగ్స్ అండ్ దేర్ వెసల్స్. ముందు చెప్పిన విధంగా స్టార్టింగ్లో ఈ కమ్యూనికేషన్ అనేది సామంత రాజులకి మధ్యలో, సామంత రాజులకి మధ్యలో ఈ గూఢాచారులు. సామంత రాజులు ఏమన్నా గూడుపుటాన్ని చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమైనా రాజుకు అపకారం చేసే పనులు చేస్తున్నారనే అనే విషయాలు కూడా గూఢాచారుల ద్వారా వాళ్ళు తెలుసుకునేవాళ్ళు, గూఢాచారాలు పెట్టుకునేవాళ్ళు. Later on, during the period of Alauddin Khilji in 1296 AD, పోస్టల్ సిస్టమ్ స్టార్టెడ్ త్రూ హార్సెస్ అండ్ ఆన్ ఫుట్. తర్వాత కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో, అంటే 1296 ADలో ఈ పోస్టల్ సిస్టమ్ను హార్సెస్ అండ్ ఆన్ ఫుట్, ఈ గుర్రాల ద్వారా, ఈ దీని ద్వారా, మన వార్తాహరుల ద్వారా, అంటే గుర్రాలను యాడ్ చేశారన్నమాట, పంపించేవాళ్ళు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని.
తర్వాత రాబర్ట్ క్లైవ్ ఇన్ 1706 AD, ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ స్టార్టెడ్ రెగ్యులర్ పోస్టల్ సిస్టమ్. రాబర్ట్ క్లైవ్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ 1766లో రెగ్యులర్ పోస్టల్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. తరువాత ఆఫ్టర్ దట్ వారన్ హేస్టింగ్స్ ఆర్గనైజ్ ది పోస్ట్ ఆఫీస్ ఫర్ పబ్లిక్ యూస్. ఈ వారన్ హేస్టింగ్స్ అనే ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఈ పోస్టల్ సిస్టమ్ని పబ్లిక్ యూజ్ కూడా ఎక్స్టెండ్ చేశాడు. ది పోస్ట్ ఆఫీస్ అట్ ఫస్ట్ స్టార్టెడ్ విత్ వన్ క్లర్క్ ఇన్ ఏ తాలూకా ఆఫీస్. అసలు ఈ పోస్ట్ ఆఫీస్ రూపాంతరం ఎలా జరిగింది అంటే, ఫస్ట్ ఈ వారన్ హేస్టింగ్స్ అనే అతను ఈ పోస్టల్ సిస్టమ్ని తాలూకా ఆఫీసులో స్టార్ట్ చేశాడు, ఒక గుమస్తా ద్వారా. అంటే ఇప్పుడు తాలూకా ఆఫీస్ అంటే పాత తాలూకా, ఇప్పుడు రెవెన్యూ ఆఫీసు, అప్పట్లో తాలూకా ఆఫీసు. తాలూకా ఆఫీసులో మామూలుగా ఇప్పుడు కూడా డిస్పాచ్ క్లర్క్ ఉంటాడుగా. ఇప్పుడు డిస్పాచ్ క్లర్క్ ఏం చేస్తాడు, వాళ్ళ ఆఫీసులో వచ్చిన తపాలన్నీ ఓపెన్ చేసి బ్రాంచ్ వైజ్ డివైడ్ చేస్తారు. ఇప్పుడు మన డివిజనల్ ఆఫీస్లో కూడా డిస్పాచ్ క్లర్క్ ఉంటాడు, పెద్ద పెద్ద ఆఫీసులలో చీఫ్ ఎంజార్స్లో కూడా డిస్పాచ్ క్లర్క్ ఉంటాడు. అలాగే బ్రిటిష్ కాలంలో ఒక తాలూకా ఆఫీసులో ఒక పోస్టల్ క్లర్క్ అనేవాళ్ళు అప్పుడు పెట్టి ఈ ఊర్లో వాళ్ళ వర్తమానాలు కూడా చేరవేసేవాళ్ళు. వచ్చిన ఉత్తరాలను తీసుకుంటాడు, ఆఫీసులో వచ్చేస్తారు. మిగతా ఉత్తరాలు పబ్లిక్ ఎవరికైనా వస్తే అవి ఈ మెసెంజర్ల ద్వారా డెలివరీ చేసేవాళ్ళు. అలా కొంతకాలం సాగింది. After extending this service to all public to cater the needs, several separate post offices are opened and several new facilities are provided to the members of public. Besides conveyance of mails, such as money order booking and delivery, savings bank, PLI, Indian postal orders, telegrams and telephones, etc. ఈ కేవలం ఉత్తరాలే కాకుండా తర్వాత కాలంలో స్టెప్ బై స్టెప్ పేస్డ్ మేనర్లో మనీ ఆర్డర్స్, బుకింగ్ అండ్ డెలివరీ, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ విత్డ్రాయల్స్, తర్వాత టెలిగ్రామ్స్ ఇష్యూయింగ్ అండ్ డెలివరీ, టెలిఫోన్ సిస్టమ్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తాలూకా ఆఫీసులో ఒక్కడే ఇవన్నీ చేయలేడు కాబట్టి ఆ పోస్టల్ సిస్టమ్ని అక్కడి నుంచి సపరేట్ చేసి పోస్ట్ ఆఫీస్ అని ఒక ఇది పెట్టేసి పోస్ట్ ఆఫీస్ సపరేట్ చేశారు. అలా పోస్ట్ ఆఫీసు రూపాంతరం చెందింది. ఆ పోస్ట్ ఆఫీసులు చేసిన తర్వాత కూడా అప్పుడు అందరికీ పోస్ట్ ఆఫీసులు పెద్ద పెద్ద టౌన్స్లో అవసరమైన చోట పోస్ట్ ఆఫీసులు ఉండేవి. అదే రాను రాను గవర్నమెంట్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ పబ్లిక్కి విరివిగా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెకు పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేసి, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేసి, సబ్ పోస్ట్ ఆఫీసులు ఓపెన్ చేసి అన్ని చోట్ల ఈ ఫెసిలిటీస్ ఇప్పుడు మన పోస్ట్ ఆఫీసులు ఏమైతే ఉన్నాయో అన్ని పోస్ట్ ఆఫీసులు ఫేస్డ్ మేనర్లో డెవలప్ చేసి పోస్ట్ ఆఫీసులన్నీ ఓపెన్ చేశారు. ది ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఇన్ దట్ ఈజ్ దట్ the telegram, which had played vital role and recognized as fastest communication system in olden days, has now become outdated, and the government had closed the system of telegram due to present evolution in the communication setup. మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కూడా. టెలిగ్రామ్ సిస్టమ్ అనేది డిపార్ట్మెంట్లో ఉండేది. ఈ టెలిగ్రామ్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారానే ఒక ఊరు నుండి ఇంకో ఊరికి చేరవేయబడేటి. దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉంది, కోడ్ సిస్టమ్, టెలిగ్రామ్ కోడింగ్. కట్ కడ అనే 2 శబ్దాలతోటే టెలిగ్రామ్ ఒక చోట నుంచి ఒక చోటకి చేరవేయబడేది. కాకపోతే ఈ టెలిఫోన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్స్ తర్వాత ఈ G5, G4 జనరేషన్స్ వచ్చిన తర్వాత ఈ టెలిగ్రామ్ యొక్క ఎగ్జిస్టెన్సీ లేదు, దాని యొక్క ఇంపార్టెన్స్ లేదు, దాని యొక్క అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఇంతకుముందు
ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు ఈ టెలిగ్రామ్ అనేది ఒక చోటు నుంచి ఒకటికి చోటుకి వెళ్ళాలంటే ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్. అది ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది. అంటే వరల్డ్ ర్యాపిడ్ చేంజ్ అయింది కమ్యూనికేషన్ సిస్టంలో. అందువలన దాని యొక్క అవసరం లేకుండా పోయింది. గవర్నమెంటే అఫీషియల్గా దాన్ని అబాలిష్ చేసింది. లైక్వైజ్ మాన్యువల్ మనీ ఆర్డర్ సిస్టమ్ ఇస్ రీప్లేస్ విత్ ఈఎంఓ. అదేవిధంగా ఇప్పుడు మనకి పూర్వకాలంలో మనీ ఆర్డర్స్ ఉండేవి, ఇప్పుడు కూడా మనీ ఆర్డర్ ఉంది. బట్ పూర్వకాలంలో ఎలాగా వెళ్ళేటివి, ఇక్కడ ఒక బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో మనీ ఆర్డర్ బుక్ చేస్తే ఆ మనీ ఆర్డరు సబ్ పోస్ట్ ఆఫీస్కి వస్తుంది. సబ్ పోస్ట్ ఆఫీస్లో మళ్ళీ దాన్ని రీబుక్ చేసి ఆ మనీ ఆర్డర్ ఫారాన్ని ఆర్ఎంఎస్కి టపాల్ ద్వారా పంపిస్తారు. ఆ మనీ ఆర్డర్ ఫారం ఆర్ఎంఎస్ నుంచి మరలా నెక్స్ట్ డైరెక్ట్ ఆర్ఎంఎస్ ఆఫీస్కి పోతుంది. అక్కడి నుంచి డెస్టినేషన్ పోతుంది. అంటే ఇక్కడ బుక్ అయిన మనీ ఆర్డరు ఢిల్లీ పక్కన ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కి పోవాలంటే విజయవాడలో పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్ఎంఎస్ ఆఫీస్కి వెళ్తుంది. ఆర్ఎంఎస్ ఆఫీస్ నుంచి మరలా వీలైతే ఇక్కడ నుంచి ఢిల్లీకి డైరెక్ట్గా బ్యాగ్ కడతారు, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ క్యాపిటల్కి బ్యాగ్ కట్టి స్టేట్ క్యాపిటల్ నుంచి ఢిల్లీకి కడతారు. అలా 4-5 అంచెల్లో మాన్యువల్గా మనీ ఆర్డరు అక్కడికి చేరుకునేది. కానీ ఇప్పుడు అది ప్రజెంట్ ఈఎంఓ సిస్టంలో ఎలా ఉంది, ఈరోజు ఇక్కడ ఈఎంఓ బుక్ చేస్తే మరుక్షణం ఏ పోస్ట్ ఆఫీస్కి అయితే మనీ ఆర్డర్ చేరాలో అక్కడ చేరిపోతుంది. మహా అంటే నెక్స్ట్ డే దాని ప్రింట్ తీసుకొని డెలివరీ ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు మినిమం 4 days పెట్టే మనీ ఆర్డర్ ఇప్పుడు 1 dayలో మ్యాక్సిమం 1 hourలో డెలివరీ అయిపోతుంది. అర్జెంట్ మనీ ఆర్డర్ కూడా 1 hourలో డెలివరీ అయిపోతుంది. అలాగా కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఈ మార్పులన్నీ చోటు చేసుకుంటున్నాయి. ది ప్రజెంట్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ సిస్టమ్ హ్యాస్ ఆల్సో ఆల్మోస్ట్ బికమ్ అవుట్డేటెడ్ బికాస్ ఆఫ్ నెట్ బ్యాంకింగ్ అండ్ ఫోన్ బ్యాంకింగ్. గతంలో పోస్టల్ ఆర్డర్స్ ఉండేవి, ఇప్పుడు కూడా పోస్టల్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ పోస్టల్ ఆర్డర్స్ యొక్క పని ఏమిటంటే దాని యొక్క ఉపయోగం ఏమిటి అని మనం తెలుసుకుంటే, ఇంతకుముందు పోస్టల్ ఆర్డర్స్ ఏదన్నా ఫీజు కట్టాలనుకుంటే గవర్నమెంట్కి పోస్టల్ ఆర్డర్ కొని పోస్టల్ ఆర్డర్ పంపించేవాళ్ళు. అలాగే ఎవరికైనా డబ్బులు పంపించాలనుకున్నా పోస్టల్ ఆర్డర్ ద్వారా పంపించవచ్చు. పోస్టల్ ఆర్డర్ కొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళు దాన్ని అక్కడ విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ మనీ ఆర్డర్. బట్ మనీ ఆర్డర్కి ఒక సిస్టమ్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది. కానీ పోస్టల్ ఆర్డర్కి అవన్నీ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంక్ వచ్చిన తర్వాత ఈ పోస్టల్ ఆర్డర్ సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ అవుట్డేటెడ్. ఎందుకంటే ఇప్పుడు నీ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏదైనా ఫీజు కట్టాలన్నా కూడా ఆన్లైన్లో నీకు ఫోన్పే ద్వారా లేకపోతే డెబిట్ కార్డు ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా కట్టేస్తున్నారు. నీకు పోస్టల్ ఆర్డర్ యొక్క అవసరం ఆల్మోస్ట్ డెసిమల్, ఒక్క ఆర్టీఐకి మాత్రమే ఇప్పుడు పోస్టల్ ఆర్డర్లు పనికొస్తున్నాయి. లేకపోతే నాకు తెలిసి ఎవరు పోస్టల్ ఆర్డర్స్ వాడటం లేదు. దానికోసం ఉంచారేమో. లేకపోతే ఎప్పుడోసారి ఈ పోస్టల్ ఆర్డర్ సిస్టమ్ కూడా అవుట్డేట్ అయిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడో రియలైజ్ అవుతారు, దాన్ని కూడా తీసేయవలసిన అవసరం వస్తుంది. ఇప్పుడు కాకపోతే కొంతకాలానికి. ది ప్రజెంట్ వర్కింగ్ సిస్టమ్ అండ్ ఫెసిలిటీస్. అదేవిధముగా ఈ పోస్ట్ ఆఫీసెస్ కూడా చాలా మార్పులు చెందినాయి. అంతకుముందు అంతా మాన్యువల్గా పనిచేసేవాళ్ళు. సేవింగ్స్ బ్యాంక్ కానీ, మనీ ఆర్డర్స్ కానీ, మెయిల్స్ కానీ అన్నీ కూడా రిజిస్టర్ లిస్ట్, పాస్ లిస్ట్ ఏ కావాలన్నా మాన్యువల్గా రాసేవాళ్ళు. అంతా కూడా పెన్ను, కార్బను లేకుండా పని జరిగేది కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిస్టమ్ ఏంటి, అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. ఆ కంప్యూటర్ యుగం కూడా ఇప్పుడు ఏంది, ఒకప్పుడు స్టాండ్ అలోన్ మోడ్లో ఏ ఆఫీస్ కంప్యూటర్ చేసేవాళ్ళు, అవి మళ్ళీ దాని అస్తవ్యస్తంగా ఉండేది. ప్రస్తుతం ఇండియా పోస్ట్ ప్రాజెక్ట్ 2012 వచ్చిన తర్వాత ఏమైంది, వైడ్ ఏరియా నెట్వర్క్ స్టార్ట్ చేసి మొత్తం ఇండియాలో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒకే సర్వర్లో రికార్డ్ అయ్యేటట్టుగా చేసి దాన్ని ఒక చోట ప్రిజర్వ్ చేసి ఎక్కడ నుంచి ఎక్కడైనా కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకునే ఫెసిలిటీస్ కల్పించారు. అంటే ఎంత మార్పులు జరిగినాయి, ఎవరైనా ఊహించారా? పాతకాలంలో వాళ్ళకి అసలు తెలియదు ఇలా జరుగుద్దని.
రాబోయే కాలంలో ఏ మార్పులు జరిగితే కూడా మనం ఊహించలేము. అన్ని ర్యాపిడ్ చేంజెస్ వస్తున్నాయి ఈ యొక్క డిజిటల్ యుగంలో. కాబట్టి వాటన్నిటిని మనం ఆస్వాదించాలి. అవి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది అనిపిస్తుంది. దాని వలన రిస్కులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సరే, మనం రిస్కుల గురించి మనం ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనకి దీంట్లో ఉన్న చాప్టర్కి వెళ్ళిపోవాలి మనం సబ్జెక్ట్లోకి. ప్రస్తుతం మన వైడ్ ఏరియా నెట్వర్క్ నుంచి కూడా మనం క్లౌడ్ కంప్యూటింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ మోడ్ అంటే ఏంటి? ఈ డేటా మొత్తం ఒక చోట స్టోర్ అవుతుంది. ఇంకా అడ్వాన్స్డ్ సిస్టమ్, ఇప్పుడు ఉండే వైడ్ ఏరియా నెట్వర్క్ కన్నా అడ్వాన్స్డ్ సిస్టమ్. దాని యొక్క ఫెసిలిటీస్ కూడా ఇంకా డిపార్ట్మెంట్లో కూడా అందరికీ అంత అవగాహన ఉందో లేదో మళ్ళీ ట్రైనింగ్ ద్వారా చెప్తారు. దిస్ ఈజ్ ది బ్రీఫ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ గురించి తెలుసుకున్నాము. తర్వాత పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో ఏముందో తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ గైడ్ 1 ఇది పేజ్ 2లో ఉంది. స్టడీ మెటీరియల్ పేజ్ 2లో ఉంది. మీరు పేజ్ 2 తీయగలరు. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లో క్లాస్ 1. ఈ క్లాస్ 1లో ఏముంది? ఆర్గనైజేషన్. అంటే ఈ ఆర్గనైజేషన్ అంటే మీకు తెలుసు, ప్రతి డిపార్ట్మెంట్కు ఆర్గనైజేషన్ సెటప్ ఉంటుంది. అంటే ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఎవరికి బాస్, ఆ బాస్ ఏ బాస్ ఎవరికి ఉత్తర్వులు ఇవ్వాలా, ఎవరు చేయాలి, ఆచరించాలి అనే ఒక ఇది చార్ట్ ఉంటుంది, ఆర్గనైజేషన్ చార్ట్. ఆ ఆర్గనైజేషన్ చార్ట్ పిఓ గైడ్ క్లాస్ 1లో మన వాళ్ళు పొందపరిచారు. అయితే పిఓ గైడ్ ఓల్డ్ పిఓ గైడ్ పార్ట్ 1లో ఈ ఆర్గనైజేషన్ క్లాస్ 1లో చాలా చేంజెస్ వచ్చినాయి. అవి మీకు లైన్ టు లైన్ చదివి మీకు వినిపిస్తాను, మీరు చూడండి. ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇన్ పిఓ గైడ్ క్లాస్ 1 had taken place lot of changes but not included in this guide. ఈ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్లో మీకు చెప్పినట్టుగా ఆపరేషన్స్లో ఎన్ని చేంజెస్ వచ్చినాయో అడ్మినిస్ట్రేషన్లో కూడా అన్ని మార్పులు వచ్చినాయి. కానీ అన్నీ కూడా ఈ పిఓ గైడ్ రీప్రింట్ కాలేదు కాబట్టి ఆ మార్పులన్నీ కూడా దీంట్లో చోటు చేసుకోలేదు. కాకపోతే ది లేటెస్ట్ స్ట్రక్చర్ ఈస్ టేకన్ ఫ్రమ్ ది ఇండియా పోస్ట్ వెబ్సైట్ www.indiapost.gov.in. indiapost.gov.in నుంచి లేటెస్ట్ చేంజెస్ అన్నీ తీసుకొని ఈ ఆర్గనైజేషన్ క్లాస్ 1లో మీకు చెప్పడం జరిగింది. ది పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ ఈజ్ ది అపెక్స్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇంతకుముందు డైరెక్టర్ జనరలే సుప్రీం బాస్ పాతకాలంలో, ఎప్పుడు 1960s అండ్ 70sలో. ఇప్పుడు లేటెస్ట్గా ది పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ ఈజ్ ది అపెక్స్ బాడీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇప్పుడు బోర్డు ఒకటి వచ్చింది, పోస్టల్ సర్వీసెస్ బోర్డు అంటారు. అదే అపెక్స్ బాడీ అంటే సుప్రీం ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సుప్రీం కమాండ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అన్నమాట పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ అనేది. ఆల్ డెసిషన్స్ అండ్ ఆర్డర్స్ విత్ ది కన్సెంట్ ఆఫ్ మినిస్ట్రీ విల్ బి ఇష్యూడ్ ఫ్రమ్ హియర్. ఏవైనా డిపార్ట్మెంట్లో చేంజెస్ జరగాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అలాగే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ దాకా, అంటే తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి, దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి, ఇండియాలో ఎక్కడ ఏ మార్పులు చేర్పులు రూల్స్ రెగ్యులేషన్స్ మారాలన్నా కూడా ఈ మినిస్ట్రీ కన్సెంట్తో ఈ పోస్టల్ సర్వీసెస్ బోర్డు మార్పులు చేర్పులు చేస్తుంది. ది బోర్డు కంప్రైజ్ ది చైర్మన్ అండ్ 6 members. ఈ బోర్డులో 6 members ఒక చైర్మన్ ఉంటారు.
అంటే ఈ మెంబర్స్ కూడా ఈచ్ మెంబర్ ఇన్ ద బోర్డ్ విల్ హ్యావ్ వన్ పోర్ట్ఫోలియో. ప్రతి మెంబర్కి ఒక డిసిగ్నేషన్ ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటే డిసిగ్నేషన్. ది ఫాలోయింగ్ ఆర్ ది 6 పోర్ట్ఫోలియోస్ హ్యావింగ్ ఇన్ ద బోర్డ్. ప్రస్తుతం ఈ 6 పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే డిపార్ట్మెంట్లో మెంబర్ పర్సనల్, మెంబర్ ఆపరేషన్స్, మెంబర్ టెక్నాలజీ, మెంబర్ పిఎల్ఐ, మెంబర్ బ్యాంకింగ్ అండ్ డిబిటీ, మెంబర్ ప్లానింగ్. ఈ 6 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఇక్కడ మీకు చిన్న పొరపాటు జరిగింది, దాన్ని చింతిస్తున్నాము. ఇక్కడ ఫస్ట్లో పర్సనల్ PRSONAL పర్సనల్ అని పడింది. అది PRSONAL కాదు, PRSONNEL పర్సనల్. దాన్ని మీరు సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. PRSONNEL పర్సనల్. అది మనం టైపింగ్లో రూపాంతరాలు చెంది కంప్యూటర్లో కరెక్షన్లు చేసి మళ్ళీ మార్పులు చేసి చేర్పులు చేసేటప్పుడు చివరికి అది అలాగే ఉండిపోయింది. ఆ పర్సనల్ అనేది మీరు ఆ స్పెల్లింగ్ని మీరు తేడాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. అడిషనల్ సెక్రటరీ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద డిపార్ట్మెంట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఇన్వైటీ టు ది బోర్డ్. అడిషనల్ సెక్రటరీ, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇద్దరు కూడా పర్మనెంట్ ఇన్వైటీస్ టు దిస్ బోర్డ్. ఈ బోర్డుకి వాళ్ళిద్దరు పర్మనెంట్ ఇన్వైట్ అంటే ఎప్పుడు వాళ్ళిద్దరూ ఆ బోర్డులో పాలు పంచుకుంటారు. వన్ సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టరేట్. స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ది డైరెక్టరేట్లో ఉండే సీనియర్ స్టాఫ్ ఆఫీసరు విల్ బి డిసిగ్నేటెడ్ యాజ్ సెక్రటరీ టు ది బోర్డ్ టు అసిస్ట్ ది బోర్డ్. ఒక సీనియర్ స్టాఫ్ ఆఫీసర్ని సెక్రటరీ టు ది బోర్డుకు సెక్రటరీగా అపాయింట్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సింది సెక్రటరీ టు ది బోర్డ్ ఆర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అంటే చైర్మన్ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్. సెక్రటరీ టు ది బోర్డ్ అంటే బోర్డుకి మెంబర్లందరికీ సెక్రటరీ అంటే ఆ కార్యకలాపాలన్నీ చూసే ఆయన అని అర్థం. కాబట్టి మీకు బిట్లో హూ ఈజ్ సెక్రటరీ టు ది బోర్డ్, హూ ఈజ్ సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ అని 2 రకాలుగా అడుగుతారు కన్ఫ్యూజ్ చేయడానికి. అవి మీరు గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా సెక్రటరీ టు ది బోర్డ్ అనే ఆయన పేరు మనకి తెలియదు. అది మనం చూసుకోవాలి. వెబ్సైట్లో లేటెస్ట్ ఎగ్జామ్ పోయే ముందు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో చూస్తే తెలుస్తుంది. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అవి మారుతూ ఉంటాయి. వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, సీనియర్స్ వస్తుంటారు, కొత్త ఉంటారు. కాబట్టి ఆ పేర్లు మనం చదువుకోవడం కన్నా కూడా ఎగ్జామ్ పోయే ముందు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో చూసుకుంటే సరిపోతుంది. గవర్నెన్స్ సిస్టమ్ ఫర్ ప్రొవైడింగ్ పోస్టల్ సర్వీసెస్ టు ఎంటైర్ భారత్. It is divided into 23 circles. ఎంటైర్ భారత్ ఈ పోస్టల్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేయడం కోసము 23 సర్కిల్స్గా విభజించారు. ఈచ్ సర్కిల్ ఈజ్ కోటర్మినస్ విత్ ది స్టేట్ విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్. ఈచ్ సర్కిల్ ఈజ్ కోటర్మినస్ విత్ ది స్టేట్. అంటే కోటర్మినస్ విత్ ది స్టేట్ అంటే మామూలుగా ఇండియాలో ఒక స్టేట్ క్యాపిటల్ ఏది ఉంటుందో అలాగే ఒక స్టేట్కి ఒక సర్కిల్ ఫామ్ అయ్యి ఆ సర్కిల్లో ఒక హెడ్ ఆఫ్ ఉంటుంది. హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ప్రస్తుతం అయితే ఏది విజయవాడ అనుకుందాం. మన సర్కిల్ ఆఫ్ విజయవాడ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ హెడ్ క్వార్టర్స్ విజయవాడ అనుకుందాం. అలాగే తెలంగాణ స్టేట్కి ఏది హైదరాబాద్, అలాగే తమిళనాడుకి ఏది చెన్నై, కర్ణాటక ఏది బెంగళూరు. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్, సర్కిల్ హెడ్ క్వార్టర్, కోటర్మినస్
ఇక ఒకటిగా ఉంటాయి ఆల్మోస్ట్, విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్. ఆ ఎక్సెప్షన్స్ అంటే కొన్ని ఇవి మార్పులు, కొన్ని యొక్క మినహాయింపులు ఉంటాయి. ఏంటో చూద్దాం. ది ఫాలోయింగ్ సర్కిల్స్ ఆర్ అడ్మినిస్ట్రింగ్ ది యూనియన్ టెరిటరీస్ ఇన్ అడిషన్ టు స్టేట్స్. ఇక్కడ అన్ని సర్కిల్స్ కూడా స్టేట్ సర్కిల్ ఈక్వల్గా ఉంటాయి. ఈ కింద చెప్పిన మాత్రమే సర్కిల్స్ మాత్రమే ఆ స్టేట్ కాకుండా కొన్ని యూనియన్ టెరిటరీస్ను కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లోనే వాళ్ళే చూసుకుంటారు. అవి ఏవంటే గుజరాత్ సర్కిల్ ఆ గుజరాత్ స్టేట్ పోస్టల్ సర్వీసెస్నే కాకుండా డామన్ అండ్ డయ్యూ, దాద్రా అండ్ నాగర్ హవేలీ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలను కూడా అది గుజరాత్ సర్కిల్ కంట్రోల్ చేస్తుంది. అలాగే కేరళ సర్కిల్, లక్షద్వీప్ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని కేరళ సర్కిల్ కంట్రోల్ చేస్తుంది. మహారాష్ట్ర సర్కిల్ స్టేట్ ఆఫ్ గోవా. మరి స్టేట్ ఆఫ్ గోవాని మహారాష్ట్ర సర్కిల్ చేయటం ఏంటి కంట్రోల్ అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. గోవా ఈజ్ ఆల్సో కేంద్రపాలిత ప్రాంతము. ఇన్ సమ్ టైమ్ పాస్ట్, కొంతకాలం క్రితం గోవా కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం. కాకపోతే అవి కొంతకాలం తర్వాత గోవాను సపరేట్ స్టేట్గా రికగ్నైజ్ చేసి దానికి అన్ని స్టేట్ యొక్క అన్ని హక్కులు ఇచ్చారు. కాకపోతే పోస్టల్ సర్వీసెస్ వైజ్ మాత్రము గోవా మొత్తం కూడా సర్కిల్ అడ్మినిస్ట్రేషన్ మహారాష్ట్ర సర్కిలే చూస్తుంది. అది ఇంకా సపరేట్ సర్కిల్ కాలేదు గోవా. అది తేడా. స్టేట్ అయినా కూడా మహారాష్ట్ర సర్కిల్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇది మీరు ఒక కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ది స్టేట్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ సర్కిల్ హెడ్ క్వార్టర్ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని అడగచ్చు. అంటే ఏ స్టేట్కి సర్కిల్ ఆఫీసు ఆ స్టేట్లో లేదు, లేకపోతే విచ్ స్టేట్ ఈజ్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బై ది అనదర్ సర్కిల్ అని కూడా అడగచ్చు. అంటే గోవా స్టేట్ విచ్ ఈజ్ బీయింగ్ అడ్మినిస్టర్డ్ బై ది మహారాష్ట్ర సర్కిల్ అని మీరు ఇది కొద్దిగా ట్విస్టింగ్ క్వశ్చన్ ఇవ్వదలుచుకుంటే అలా ఇస్తారు. కాబట్టి దాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు స్పెషల్గా. ఇంకా కొద్దిగా దీంట్లో మీకు ఎందుకు ఇలా ఇచ్చానో మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ముందు ఇది చూడండి. నార్త్ ఈస్ట్ సర్కిల్ కంప్రైజెస్ 6 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సచ్ యాజ్. నార్త్ ఈస్ట్ సర్కిల్ ఒకటే ఉంది, దాంట్లో 6 స్టేట్లు ఉంటాయి. ఏంటివంటే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్ అండ్ త్రిపుర. ఈ 6 స్టేట్లకు కలిపి కూడా ఒకే సర్కిల్ హెడ్ క్వార్టర్ నార్త్ ఈస్ట్ సర్కిల్ అంటారు దాన్ని. అదేవిధంగా పంజాబ్ సర్కిల్ చండీగఢ్ యూనియన్ టెరిటరీని కూడా పంజాబ్ సర్కిల్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. అలాగే తమిళనాడు సర్కిల్ పాండిచేరి యూనియన్ టెరిటరీ కూడా తమిళనాడు సర్కిల్ కంట్రోల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ సర్కిల్ సిక్కిం స్టేట్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. వెస్ట్ బెంగాల్ సర్కిల్కి సిక్కిం స్టేట్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ 3 కూడా ఈ వెస్ట్ బెంగాల్ సర్కిల్ కంట్రోల్లో ఉంటాయి. అప్పుడు మీకు ఎన్ని స్టేట్లు వేరే సర్కిల్లో ఉన్నాయి? నార్త్ ఈస్ట్ సర్కిల్లో 6 స్టేట్లు ఉన్నాయి. గోవా ఒకటి ఉంది, కింద సిక్కిం ఉంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ. కాబట్టి మీకు స్టేట్లు ఏది? సిక్కిం స్టేట్ ఒకటి, త్రిపుర, నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా. ఈ 6 స్టేట్లకు ఆ స్టేట్లో సర్కిల్ హెడ్ క్వార్టర్ లేదు. కాబట్టి మీరు వీటి మీద ఒక క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయాలంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ నాట్ హ్యావింగ్
సర్కిల్ హెడ్ క్వార్టర్ ఇన్ దేర్ స్టేట్ అని అడగచ్చు. లేకపోతే కింద పొందపరిచిన స్టేట్లలో దేనికి పోస్టల్ సర్కిల్ కార్యాలయం లేదు అనే ఈ ఆడిట్లో ముడిచి, లేకపోతే ఆడిట్లో ఒకటి ఇచ్చి మిగతా 3 వేరేటి ఇచ్చి క్వశ్చన్ అడగచ్చు. అంటే ఇప్పుడు దాకా అలా అడిగిన దాఖలాలు లేవు. బహుశా ఫ్యూచర్లో అంటే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే రాను రాను ఒక టఫ్గా తయారవుతుంది. ఫస్ట్ చాలా ఈజీగా ఇస్తారు, రాను రాను కాంపిటీషన్ పెరిగే కొంది దాన్ని టఫ్ చేస్తారు. టఫ్ చేసినప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఇది ఆ వేలో కూడా మీరు ఆలోచించుకొని స్టడీ చేసుకుంటే మంచిది. All other circles are stationed in state capitals and administering the same state. ఈ పైన తెలిపిన సర్కిల్స్ కాకుండా మిగతా అన్నీ కూడా ఒక సర్కిల్, ఒక స్టేట్కి ఒక సర్కిలే అడ్మినిస్టర్ చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇవి మాత్రం ఎందుకు ఇచ్చామంటే, మీకు ఒక్కోసారి సర్కిల్ హెడ్ క్వార్టర్ ఏది, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ హెడ్ క్వార్టర్ ఏది, విజయవాడ, అలాగే చెన్నై సర్కిల్, తమిళనాడు సర్కిల్ హెడ్ క్వార్టర్ ఏది, అలా అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉన్నప్పుడు ఈ 6 స్టేట్లు మీరు గుర్తుపెట్టుకొని ఇటు సర్కిల్ హెడ్ క్వార్టర్ ఏదని గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఏ స్టేట్కి ఆ సర్కిల్ హెడ్ క్వార్టర్ అనేది మీకు మైండ్లో ఉండిపోతుంది. అందువల్ల ఇవి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలా. మిగతా చదవండి, చదివి ఒక స్టేట్కి ఒక సర్కిల్, ఇవి ఒక సర్కిల్ కాకుండా ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి వీటిని 2-3 సార్లు చదువుకుంటే మీకు ఏదన్నా ట్విస్టింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ చేస్తాను. అన్నిటితో పాటు చదివితే కొద్దిగా దాని మీద దృష్టి తక్కువ అవుతుంది. ఇలా చదవటం వల్ల మీకు వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే ఏదన్నా డిఫికల్ట్ ట్విస్టింగ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. In the circle and regions, there are other financial units like each circle is further divided into regions comprising field units called divisions, postal and RMS. Each region is headed by Postmaster General and circles are headed by Chief Postmaster Generals. The circle is further divided into units called postal and RMS, divisions antaru. Each region is headed by Postmaster General. Region name Postmaster General headed చేస్తాడు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏమో సర్కిల్కి హెడ్ అవుతాడు. In the circles and regions, there are other functional units like PSD, Postal Stores Depot, CSD, Circle Stamp Depot and Mail Motor Service. ఈ డివిజన్స్ పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ కాకుండా PSD అంటే పోస్టల్ స్టోర్స్ డిపోట్, CSD సర్కిల్ స్టాంప్ డిపోట్, MMS మోటార్ మెయిల్, ఇలాంటి యూనిట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా కొన్ని చోట్ల చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధీనంలో ఉంటాయి, కొన్ని చోట్ల పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధీనంలో ఉంటాయి. నౌ పేజ్ నెంబర్ 3. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 3కి వచ్చాము. Besides these 23 circles, there is another circle called base circle. ఈ 23 సర్కిల్స్ కాకుండా ఒక బేస్ సర్కిల్ అని ఒకటి ఉంది. టు క్యాటర్ ది పోస్టల్ కమ్యూనికేషన్ నీడ్స్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఆఫీసెస్. ఈ 23 సర్కిల్స్ కాకుండా బేస్ సర్కిల్ అని ఒక సర్కిల్ ఉంది. ఆ బేస్ సర్కిల్ అనేది ఎవరి కోసం ఉంది అంటే ఆర్మీలో పనిచేసే ఆర్మీ స్టాఫ్కి సర్వీస్ చేయడానికి ఈ బేస్ సర్కిల్ అనేది ఉంది. ఆ బేస్ సర్కిల్లో కూడా మన పోస్ట్ ఆఫీసులు పనిచేస్తారు, పోస్టల్ వర్కే ఉంటుంది. కాకపోతే వాళ్ళు సపరేట్ కొంత రిక్రూట్మెంట్ ఉంటుంది, కొంతమంది డెప్యుటేషన్ మీద వెళ్తారు మన పోస్ట్ ఆఫీస్ నుంచి. ది బేస్ సర్కిల్ ఈజ్ హెడెడ్ బై ఎన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్. బేస్ సర్కిల్
యొక్క హెడ్ ఎవరంటే అడిషనల్ డైరెక్టర్ జనరల్. ఇది అడిగితే అడగచ్చు మీకు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. మీకు కొన్ని చోట్ల బిట్లలో కూడా అడిగారు. అది మీరు బేస్ సర్కిల్ ఈజ్ హెడెడ్ బై అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీఎస్. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీఎస్. ఏపీఎస్ అంటే ఆర్మీ పోస్టల్ సర్వీస్. ఇన్ ది ర్యాంక్ ఆఫ్ మేజర్ జనరల్. అంటే ఆ అడిషనల్ డైరెక్టర్ జనరల్ యొక్క ర్యాంకు ఆ మిలిటరీలో ఏమంటారంటే మేజర్ జనరల్ అంటారు. అది అంటే మన ప్రతి పోస్టల్ యొక్క ఎంప్లాయీకి మిలిటరీలో ఒక ఇది ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఫ్లాగ్షిప్. ఇప్పుడు మన ఇక్కడ ఎంటీఎస్ని అక్కడ సిపాయి అనేది అంటారు. పోస్ట్మెన్ని నాయక్ సుబేదారు ఏదో అంటారు. అలాగే క్లర్క్ని అక్కడ వారెంట్ ఆఫీసర్ అంటారు. ఇన్స్పెక్టర్ని నెక్స్ట్ ఒక క్యాడర్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ సూపరింటెండెంట్కి ఒక క్యాడర్, సూపరింటెండెంట్కి, అలాగే పిఎంజికి, అలాగే అడిషనల్ డైరెక్టర్ జనరల్కి మేజర్ జనరల్ అనే ఒక ఇది ఉంటుంది, ఆర్మీ ర్యాంక్. 75% ఆఫీసర్స్ ఆఫ్ ఏపీఎస్ ఆర్మీ పోస్టల్ సర్వీస్ ఆర్ అండ్ డెప్యుటేషన్ ఫ్రమ్ సివిల్ పోస్ట్. అంటే ఈ ఆర్మీ పోస్ట్ ఆఫీస్లో పనిచేసే 75% మంది మన సివిల్ పోస్ట్ ఆఫీస్ నుంచే వెళ్తారు. ది రిమైనింగ్ పర్సన్స్ ఆర్ రిక్రూటెడ్ బై ఆర్మీ. మిగతా వాళ్ళను ఆర్మీ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు నేను మళ్ళా కొద్దిగా వెనకపోతే పోస్టల్ సర్వీసెస్ బోర్డు అన్నాం కదా. ఆ పోస్టల్ సర్వీసెస్ బోర్డులో ఎవరెవరు ఉన్నారు? ఇప్పుడు పోస్టల్ సర్వీసెస్ బోర్డు మెంబర్స్ ఎవరెవరు ఒకసారి తెలుసుకుందాం. ది ఫాలోయింగ్ ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ది పోస్టల్ సర్వీసెస్ బోర్డ్. ఇప్పుడు నేను చదివే పేర్లు ఈ పుస్తకం రాసేటప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా రిటైర్ అవుతూ ఉంటారు, మార్పులు చెందుతూ ఉంటాయి. అవి 3 నెలలకు ఒకసారి జరగచ్చు, 6 నెలలకు ఒకసారి జరగచ్చు. కాబట్టి ఇది బుక్ చదివేటప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు, మీరు తప్పు రాశారు అని అపోహలొద్దు. పుస్తకం రాసేటప్పుడు ఎవరున్నారో వాళ్ళ పేర్లు రాశాం కాబట్టి దాన్ని మీరు మళ్ళీ మార్పులు చేసుకుంటూ ఉండాలి. మీరు ఎగ్జామ్ పోయే ముందు నేను చెప్పినట్టుగా ఇండియా పోస్ట్ వెబ్సైట్లో చూసుకొని పేర్లు మార్చుకొని దాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ప్రస్తుతం ఈ పుస్తకం రాసేటప్పుడు ఎవరు ఉన్నారో చూద్దాం. వినీత్ పాండే సెక్రటరీ, అంటే పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ సెక్రటరీ. ఇందాక మీకు చెప్పాను, సెక్రటరీ టు ది బోర్డ్, పోస్టల్ సర్వీసెస్ బోర్డ్ సెక్రటరీ 2 రకాలు. అది గుర్తించండి. వినీత్ పాండే సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్, ఆయన చైర్మన్ అని కూడా అంటారు. అలాగే అలోక్ శర్మ డైరెక్టర్ జనరల్. అలోక్ శర్మ ఆయన డైరెక్టర్ జనరల్. ఏంట్రీ అనురాగ్ మెంబర్ ఆపరేషన్స్. ఏంట్రీ అనురాగ్ అనే ఆయన మెంబర్ ఆపరేషన్స్. మిస్ ఏంట్రీ అనురాగ్ అంటే లేడీ. శ్రీ సంజీవ్ శరణ్ మెంబర్ టెక్నాలజీ. సంజీవ్ శరణ్ అనే ఆయన మెంబర్ టెక్నాలజీ. మంజు పాండే మెంబర్ పర్సనల్. ఇక్కడ కూడా PRSONNEL పడాలా. PRSONAL పర్సనల్, PRSONNEL. రెండే తేడా అంటే PRSONNEL పర్సనల్ అంటే స్టాఫ్కి సంబంధించిన మ్యాటర్స్ అన్ని. పర్సనల్ అంటే మన పర్సనల్ అని. ఇట్ ఈజ్ మై పర్సనల్ అంటాం కదా, ఇది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు, నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ రాస్తావు అంటారు కదా, ఆ పర్సనల్ వేరు. PRSONNEL పర్సనల్ వేరు. PRSONNEL పర్సనల్ అంటే స్టాఫ్ మ్యాటర్స్ అని అర్థం. మీకు తేడా గమనించారని అనుకుంటున్నాను. వందిత కౌల్ మెంబర్ బ్యాంకింగ్ అండ్ డిబిటీ. మెంబర్ బ్యాంకింగ్ అండ్ డిబిటీ. బ్యాంకింగ్ అంటే మీకు తెలిసి ఇప్పుడు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి, పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్కి అన్నీ కలిపి బ్యాంకింగ్ అంటారు. డిబిటీ అంటే ఏంటి? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ మీకు ఇప్పుడు వచ్చినాయి కదా, వితౌట్ ఈ అకౌంట్ నెంబర్ మనం పేమెంట్ చేసుకోవచ్చు. అలాంటివి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటారు. దానికి ఒక మెంబర్ ఉన్నాడు. అలాగే అభినవ్ వాలియా మెంబర్ ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి.
అభినవ్ వాలియా గారు, మెంబర్ ప్లానింగ్ అండ్ హెచ్ఆర్డి. మీరా రంజన్ టిసరంగ్, మెంబర్ పిఎల్ఐ అండ్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్. మీరా రంజన్ శరంగ్ అనే ఆమె మెంబర్ పిఎల్ఐ అండ్ చైర్మన్ పిఎల్ఐ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్. ప్రస్తుతం మేము కూడా ఈ మెంబర్లో ఒకరెవరు రిటైర్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త వ్యక్తి జాయిన్ అవుతారు. కాబట్టి మీరు ఎగ్జామ్ ముందు మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. The names of 23 circles and their headquarters are given in separate annexure. Please see and by heart them for easy memory. ఇక్కడ మీకు ఈ 23 సర్కిల్స్ యొక్క నేమ్స్ హెడ్ క్వార్టర్స్ సపరేట్గా ఇచ్చామని చెప్పి రాయబడింది. కాకపోతే ఈ 23 సర్కిల్స్ యొక్క పేర్లు హెడ్ క్వార్టర్స్ బిడ్ బ్యాంక్లో ఇచ్చాము. బిడ్ బ్యాంక్లో ఇచ్చామనే ఉద్దేశంతో నేను ఇక్కడ అది ఒమిట్ అయిపోయింది. కాబట్టి ఎందుకంటే ఈ స్టడీ మెటీరియల్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బిడ్ బ్యాంక్ కూడా ఫాలో అయితే మీకు దాన్ని 100% ధర్మం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకు ఇది స్టడీ మెటీరియల్ చదివి వదిలేస్తే మీ క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది, ఎలా ట్విస్ట్ చేస్తారు, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి అనేది మీకు ఐడియా ఉండదు. కాబట్టి బిడ్ బ్యాంక్ కూడా జనరల్గా కొనుక్కుంటారు. కాబట్టి బిడ్ బ్యాంక్లో ఈ 23 సర్కిల్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందువల్ల దీనికి సపరేట్గా మరలా ఇవ్వలేదు. ఎనీహౌ అది పెద్ద సమస్య కాదు. మరలా అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక వీడియోలో మీకు 23 సర్కిల్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ మీకు పెట్టేస్తాను. అప్పుడైనా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ దట్ ఈస్ క్లాస్ 1 ఆర్గనైజేషన్. మీకు పిఓ గైడ్లో ఆర్గనైజేషను ఒక 10 సెంటెన్స్లే ఉంది. కాకపోతే ఇవన్నీ ఇండియా పోస్ట్ వెబ్సైట్ చూసి మీకు మొత్తం వివరంగా వివరించడం జరిగింది. అది ఆర్గనైజేషన్. దీనిలో కూడా మీకు క్వశ్చన్స్ ఇవ్వచ్చు. నేను చెప్పిన విధంగా మోస్ట్ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అనేది సెక్రటరీ టు ది బోర్డు పోస్టల్, సెక్రటరీ పోస్టల్ సర్వీసెస్ బోర్డ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ అడిగినప్పుడు. తర్వాత వాళ్ళ పేర్లు కూడా మీరు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఎగ్జామ్ పోయే ముందు ఒక 10 రోజుల ముందో లేకపోతే ఒక నెల రోజుల ముందో వీలైనంత దగ్గర గ్యాప్లో ఇండియా పోస్ట్ వెబ్సైట్ చూస్తే దాంట్లో పేర్లు ఉంటాయి. దాంట్లో పేర్లు వాస్తవంగా మారినా కూడా దాంట్లో మార్చకపోతే మీ తప్పు కాదు. అది మీరు వెబ్సైట్లో ఉన్న పేర్లు రాస్తే మీకు మార్కులు ఇస్తారు. ఓకేనా. తర్వాత క్లాస్ 2. ఈ క్లాస్ 2లో పోస్ట్ ఆఫీసెస్ ఎన్ని విధాలు అనేది చెప్పబడ్డాయి. పోస్ట్ ఆఫీసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 క్లాసెస్. పోస్ట్ ఆఫీసెస్ 3 విధాలుగా, 3 భాగాలుగా, 3 తరగతులుగా విభజించారు. అవేంటి అంటే హెడ్ పోస్ట్ ఆఫీసెస్, సబ్ పోస్ట్ ఆఫీసెస్, జీడిఎస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్. అంటే మీకు తెలుసు హెడ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ 3 మనందరికీ తెలిసే 3 క్లాసెస్గా విభజించారు. సబ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఈడీ సబ్ పోస్ట్ ఆఫీస్ కూడా సబ్ పోస్ట్ ఆఫీస్ కేటగిరీలోనే చేర్చారు. దో ఈడీ సబ్ పోస్ట్ ఆఫీస్కి నామినిక్లేచర్ ఉంది కాబట్టి సబ్ పోస్ట్ ఆఫీస్లోనే దాన్ని చూపిస్తారు. నార్మలీ ఫస్ట్ 2 classes of POs provide all postal business to public customers. In some sub post offices facilities will be restricted. జనరల్గా ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్లో కానీ సబ్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆల్ క్లాస్ ఆఫ్ పోస్టల్ బిజినెస్ విల్ బి ప్రొవైడెడ్ టు ది పబ్లిక్. అంటే పబ్లిక్కి హెడ్ పోస్ట్ ఆఫీసులో, సబ్ పోస్ట్ ఆఫీసులో అన్ని రకాల పనులు చేయబడతాయి. కొన్ని సబ్ పోస్ట్ ఆఫీసులో మాత్రం కొన్ని ఫెసిలిటీస్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి వెరీ ఫ్యూ ఉంటాయి. అవి సపరేట్ పోస్ట్ ఆఫీస్కు మారుతూ ఉంటాయి. జనరల్గా ఈ ఫస్ట్ 2 పోస్ట్ ఆఫీసులో ఆల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. BOs also provide all postal business to public customers with some restrictions. BOs లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే BOsలో కూడా ఇప్పుడు అన్ని చేయొచ్చు.
విత్ సమ్ ఎక్సెప్షన్స్. ఏమంటే రిస్ట్రిక్షన్స్ ఏంటివి అంటే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ విత్డ్రాస్ విత్ సర్టన్ లిమిట్స్ వైల్ డిపాజిటింగ్ విత్డ్రాయింగ్ ఎట్ వివోస్. ఇప్పుడు మీకు హెడ్ పోస్ట్ ఆఫీసులో ₹1,00,000 కావాలన్నా విత్డ్రాల్ తీసుకోవచ్చు. కానీ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో వీలవుతుందా? సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ కూడా ఇప్పుడు రిస్ట్రిక్షన్ ఉంది, విత్డ్రాయల్ కూడా రిస్ట్రిక్షన్ ఉంది. అలాగే హెడ్ పోస్ట్ ఆఫీస్కి లేదు. అందువల్లనే విత్ సమ్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పారు. బీఓలో విత్డ్రాయల్ చేసినా కూడా దాని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఐ థింక్ 10,000 ఆర్ 25,000 ఎంత తీసుకోవచ్చు మీరు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్. అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు. అంతకన్నా ఎక్కువ కావాలంటే మీకు పోస్ట్ ఆఫీసు హెడ్ ఆఫీస్ పంపించేసి హెడ్ ఆఫీస్లో సబ్ ఆఫీస్ కానీ హెడ్ ఆఫీస్ కానీ అకౌంట్ రాసి పంపించి అక్కడ అప్రూవల్ తీసుకొని వచ్చి చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏటీఎం సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే పాత స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను నేను. Certain post offices do not undertake all types of post offices, all types of postal business work transactions. కొన్ని నేను ఎక్సెప్షన్స్ చెప్పాను మీకు. టౌన్ సబ్ ఆఫీసులో డెలివరీ ఉండదు. తర్వాత 24 hours పోస్ట్ ఆఫీసులో సేవింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. అలా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇన్ జనరల్ అన్ని పోస్ట్ ఆఫీసులో అన్ని పోస్టల్ ఫెసిలిటీస్ పొందపరచబడి ఉంటాయి. నోట్: HPOs ఇన్ మోర్ ఇంపార్టెంట్ సిటీస్ హెడెడ్ బై గెస్ట్ ఆఫీసర్స్. కొన్ని హెడ్ పోస్ట్ ఆఫీసెస్ మోర్ ఇంపార్టెంట్ సిటీస్లో గెస్ట్ ఆఫీసర్స్ దాన్ని ఇన్ఛార్జ్లుగా ఉంటారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్గా గెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు. Those are called first class head post offices. ఆ హెడ్ పోస్ట్ ఆఫీస్ని ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అంటే బెనిఫిట్ ఏంటి ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి మామూలు హెడ్ పోస్ట్ ఆఫీస్కి అంటే, ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టరు ఒక పోస్టల్ సూపరింటెండెంట్ ఏ అధికారాలు అయితే ఉంటాయో అన్ని అధికారాలు పోస్టల్ సూపరింటెండెంట్కి ఉంటాయి. అంటే ఆ పోస్ట్ ఆఫీస్ పరిధిలోని ఏ పని అయినా కూడా పోస్టల్ సూపరింటెండెంట్గా రెఫర్ చేయకుండా పోస్ట్ మాస్టర్ గారే ఇవ్వచ్చు. పోస్ట్ మాస్టర్ గారే ఆర్డర్స్ ఇవ్వచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మీకు ఒక డెత్ క్లెయిమ్ ఉంది. డెత్ క్లెయిమ్ శాంక్షన్ చేయాలంటే మామూలు పోస్ట్ ఆఫీస్కి హెడ్ పోస్ట్ మాస్టర్కి కొంత లిమిట్ ఉంటుంది, నామినేషన్ లేకపోతే. అలాగే డివిజన్ సూపరింటెండెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. అదే ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ అయితే డివిజన్ సూపరింటెండెంట్కి ఏ పవర్ ఉంటుందో అదే పవర్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్కి కూడా ఉంటుంది. అంటే డెత్ క్లెయిమ్ హెడ్ పోస్ట్ మాస్టర్ అయితే సూపరింటెండెంట్ పంపించాలి, అదే ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ అయితే ఆయనే చేయొచ్చు. అది తేడా. అలా కాకుండా అన్ని చాలా పవర్స్ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్ సూపరింటెండెంట్ కొనే పవర్స్ అన్నీ ఫస్ట్ క్లాస్ పోస్ట్ మాస్టర్కి ఉంటాయి. ఏది కూడా ఆయన సూపరింటెండెంట్ రెఫర్ చేయకుండా చేసుకోవచ్చు. దే ఎక్సర్సైజ్ ఆల్ పవర్స్ ఆఫ్ పోస్టల్ సూపరింటెండెంట్ టు దేర్ ఓన్ ఆఫీసెస్. నేను ఇప్పుడు చెప్పిన విధంగా జరగద్ది. వీపీ ఆర్టికల్స్ అండ్ ఎంఓస్ ఆర్ నాట్ బుక్ టు ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్. వీపీ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ బుక్ చేయకూడదు. Head of the Army Postal Services is the Additional Director General APS. Head of the Army Postal Services is the Additional Director General APS. ఇది కూడా మీకు బిట్టుకు రావచ్చు, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. అలాగే నైట్ పోస్ట్ ఆఫీసెస్ వర్కింగ్ బియాండ్ నార్మల్ వర్కింగ్ అవర్స్ అండ్ సండేస్ అండ్ ఆర్ కాల్డ్ నైట్ పోస్ట్ ఆఫీసెస్. Its short form is NPO. నైట్ పోస్ట్ ఆఫీసెస్ అంటే మామూలు పోస్ట్ ఆఫీస్ కన్నా ఎక్స్టెండెడ్ వర్కింగ్ అవర్స్లో పనిచేస్తాయి. వాటిని నైట్ పోస్ట్ ఆఫీస్ అంటారు. ఇట్స్ షార్ట్ ఫామ్ ఈజ్ ఎన్పిఓ. ఎన్పిఓ అంటే నైట్ పోస్ట్ ఆఫీస్. ఇది అబ్రివేషన్ కూడా మీకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అడిగి ప్రతి ఎగ్జామ్లో కామన్ అయిపోయినాయి కాబట్టి కొత్త అబ్రివేషన్ ఏమన్నా ఉంటే అడుగుతారు.
పోతే ఒక్కోసారి కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఇవ్వాలా, అన్నీ కొత్తవి కాకుండా నార్మల్ క్వశ్చన్స్ ఇవ్వాలన్నప్పుడు ఇలాంటివి కూడా ఎన్పిఓ ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగచ్చు. దట్ ఈజ్ నైట్ పోస్ట్ ఆఫీస్. డీజీ is authorized to extend working hours of post offices up to 8:30 p.m. Chief PMG, with the approval of DG, may extend working hours of the post offices. Chief PMG, DG అప్రూవల్తో పోస్ట్ ఆఫీస్ యొక్క వర్కింగ్ అవర్స్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అప్ టు 8:30 p.m. దట్ ఈస్ అవైలబుల్ ఇన్ పోస్ట్ ఆఫీస్ గైడ్. The working hours of the POs are generally fixed by the head of the circle. వర్కింగ్ అవర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ జనరల్గా హెడ్ ఆఫ్ ది సర్కిల్ ఫిక్స్ చేస్తారు. దాంట్లో మరి బీఓస్ ఎస్ఓస్ అనే ఇది లేదు. వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఆర్ జనరలీ ఫిక్స్డ్ బై ది హెడ్ ఆఫ్ ది సర్కిల్. అది గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్స్ ఆఫ్ ఎన్పిఓస్. ఎన్పిఓ అంటే మీకు చెప్పేప్పుడు నైట్ పోస్ట్ ఆఫీస్ వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటివి? బుకింగ్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్, విపి ఆర్టికల్స్. రిజిస్టర్ ఆర్టికల్స్, విపి ఆర్టికల్స్ బుక్ చేయటము. సేల్ ఆఫ్ ఐపీఓస్ అండ్ పోస్టేజ్ స్టాంప్స్. ఐపీఓస్ అమ్మటం, పోస్టేజ్ స్టాంప్స్ అమ్మటం. డిపాజిట్స్ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ క్యాష్ సర్టిఫికేట్స్ అప్ టు 7 p.m. ఆన్ వీక్ డేస్. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ క్యాష్ సర్టిఫికేట్స్ అప్ టు 7 p.m. ఇన్ వీక్ డేస్. వీక్ డేస్ అంటే మండే టు సాటర్డే 7 p.m. దాకా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్స్ అండ్ సర్టిఫికేట్ డిపాజిట్స్ చేస్తారు. వర్క్స్ ఆన్ సండేస్ అండ్ పోస్ట్ ఆఫ్ హాలిడేస్ ఆల్సో, బట్ ఫ్రమ్ 10 a.m. to 5 p.m. ఈ ఎన్పిఓ సండేస్ అండ్ హాలిడేస్ కూడా పనిచేస్తాయి, కాకపోతే 10 a.m. to 5 p.m. చేస్తాయి. అర్థమైందా? ఎన్పిఓ ఫంక్షన్స్. నాన్ ఫంక్షన్స్. ఎన్పిఓలు ఏమేమి పనులు చేయవు? నాన్ ఫంక్షన్స్ అంటే ఎన్పిఓ ఏమేమి పనులు చేయవు? ఆల్ టైప్స్ ఆఫ్ డెలివరీ. ఎన్పిఓలో డెలివరీ ఉండదు. తర్వాత పేమెంట్ ఆఫ్ ఎంఓస్, మనీ ఆర్డర్స్ పేమెంట్ చేయరు. సేవింగ్స్ బ్యాంక్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ బిజినెస్ ఆన్ సండే హాలిడేస్. సండేస్ అండ్ హాలిడేస్లో సేవింగ్స్ బ్యాంక్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ బిజినెస్ ఉండదు. అంటే మీకు ఎన్పిఓ సండేస్ అండ్ హాలిడేస్ 10 p.m. to 5 p.m. పనిచేస్తాను కదా, ఆ 10 a.m. to 5 p.m. కూడా సేవింగ్స్ బ్యాంక్ అండ్ క్యాష్ సర్టిఫికేట్స్ బిజినెస్ చేయరు. ఓన్లీ రిజిస్టర్స్, మనీ ఆర్డర్స్, పోస్టేజ్ స్టాంప్స్ అలాంటి బిజినెస్ మాత్రమే చేస్తారు. దట్ ఈస్ అబౌట్ ఎన్పిఓ. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ క్లాస్ 4. ఇట్ ఈస్ ఇన్ పేజ్ 4, క్లాస్ 4. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. కొద్దిగా స్పీడ్గా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు గంట అయింది, ఒక్క పేజీ కూడా అవ్వలేదు. ఇలా అయితే దాదాపు చాలా రోజులు పడుతుంది, కాబట్టి కొద్దిగా స్పీడప్ చేద్దాం. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ మీన్స్ మూవింగ్ పోస్ట్ ఆఫీసెస్. మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే మొబైల్. ఈ మొబైల్ మన మొబైల్ అంటే ఏంటి? మొబైల్ మొబైల్ ఫోన్ అంటే ఏంటి? ఫోన్ మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్లే ఫెసిలిటీ ఉంది కాబట్టి మొబైల్ ఫోన్ అంటాం. అలాగే మామూలు ల్యాండ్ లైన్ ఫోన్ తీసుకోగలమా? తీసుకోలేము. అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా మొబైల్ పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ ఆఫీస్ కూడా ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్ళచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. దే వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ది సిటీ ఆర్ టౌన్ ఇన్ ఏ డే. అంటే ఒక సిటీలో ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసు కొన్ని గంటలు పనిచేస్తుంది. మనకి ఇక్కడ చాలా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి మనకి దాని యొక్క ఆవశ్యకత తెలియదు. పెద్ద పెద్ద టౌన్స్లో ప్రతి గల్లీలో మనం పోస్ట్ ఆఫీస్ పెట్టలేం కాబట్టి ఎక్కడైతే ఈ ట్రాఫిక్ ఉంటుందో అక్కడ ఒక 2 hours ఒక మొబైల్ పోస్ట్ ఆఫీస్ పనిచేస్తుంది, లేదా 1 hour మొబైల్ పోస్ట్ ఆఫీస్ ఆ ఏరియా పోతుంది. మొబైల్ వ్యాన్లో పోతుంది పోస్ట్ ఆఫీసు, అక్కడ కూర్చుంటారు, 1 గంట అక్కడ పనిచేస్తారు. ఎవరైనా మనీ ఆర్డర్లు కానీ ఏమైనా వస్తే తీసుకుంటారు. పోస్టేజ్ కావాలంటే అమ్ముతారు. రిజిస్టర్ కావాలంటే బుక్ చేస్తారు. వీపీఎల్ బుక్ చేయరు, ఇన్సూరెన్స్ బుక్ చేయరు, రిజిస్టర్ బుక్ చేస్తారు. ఏమన్నా మెయిల్ వాళ్ళు కానీ మెయిల్ ఇస్తే తీసుకొని అది పోస్ట్ ఆఫీసులు పోస్ట్ చేస్తారు.
అలాగే మీరు ఒకే సిటీలో 4-5 చోట్లకి పోస్ట్ ఆఫీస్ వెళ్తుంది వన్ డేలో. దాని యొక్క ఫెసిలిటీస్ ఏందో, దాని యొక్క అడ్వాంటేజ్ ఏందో చూద్దాం. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ మూవింగ్ పోస్ట్ ఆఫీసెస్. దే వర్క్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ది సిటీ ఆర్ టౌన్ ఇన్ ఏ డే. మీరు చెప్పుకున్నాం ఇప్పుడు. తర్వాత దే ఆర్ వర్కింగ్ ఫంక్షనింగ్ ఎట్ బాంబే, కలకటా, నాగపూర్, ఢిల్లీ, మద్రాస్, అహ్మదాబాద్, కాన్పూర్, పూనా, జైపూర్ అండ్ భిలాయ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. ఇప్పుడు ప్రస్తుతం మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా లేవా అంటే ఎవరో చెప్పలేరు. ఇది పోస్ట్ ఆఫీస్ గైడ్లో ఉంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ గైడ్ ప్రకారం మేము ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి మొబైల్ పోస్ట్ ఆఫీసులు అనేటి మిగతా చోట కూడా ఉండేటి మొబైల్ పోస్ట్ ఆఫీసులు. మన బీఓలనే కొన్ని పోస్ట్ ఆఫీస్ పెట్టడానికి అవకాశం లేని చోట బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ని ఒక చోటకి వెళ్ళి ఆడ కూర్చొని ఒక 2 గంటలు పనిచేసి రమ్మని ఇంతకుముందు ఆర్డర్లు వేసేవాళ్ళు. తర్వాత ఈ జీడిఎస్ పోస్ట్ మాస్టర్లు వాళ్ళకి ఈ జీతాలు ఇచ్చేది తక్కువ, మీరు ఈ పనులు చేస్తున్నారని ఒక యూనియన్ వాళ్ళు చేయటం వల్ల మొబైల్ పోస్ట్ ఆఫీసులు అన్ని చోట్ల లేవు. ఈ పైన చెప్పిన ప్లేస్లో మాత్రం మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసుల యొక్క ఉపయోగం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి తెలుసుకుందాం. టు ప్రొవైడ్ లేట్ పోస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ డిఫరెంట్ టైమింగ్స్ ఇన్ ది సేమ్ సిటీ యాజ్ పర్ ఫిక్స్డ్ షెడ్యూల్ ఎక్సెప్ట్ టీపీ ఆర్టికల్స్. అంటే లేట్ పోస్టింగ్. ఇప్పుడంటే మనకు పోస్టల్ ఆర్టికల్స్ గురించి మనకి ఎవడో పట్టించుకోడు. పోస్టల్ ఆర్టికల్స్ పోస్ట్ చేశారా లేదా, లేదంటే లెటర్ బాక్స్ క్లియర్ చేశారా లేదా అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దాని యొక్క ఇంపార్టెన్స్ పోయింది. ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటే ఇన్లైన్ లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఎన్వలప్స్, ఇవన్నీ ఫస్ట్ క్లాస్ మెయిల్స్ ఇంతకుముందు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఎవరికైనా కమ్యూనికేషన్ సిస్టమ్ ప్లేస్ టు ప్లేస్, ఫ్యామిలీ అఫైర్స్ తెలుసుకోవాలన్నా ఏదైనా తెలుసుకోవాలంటే ఇంతకుముందు పోస్ట్ ఆఫీసే. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ పోయింది కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. కాకపోతే ఇంతకుముందు దృష్టిలో పెట్టుకొని ఈ ఉత్తరాలు సాయంత్రం 6 దాకా పోస్ట్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. మామూలుగా బ్యాగ్ క్లియర్ అయిపోయిందని కూడా ఒక పోస్ట్ ఆఫీస్లో 4 గంటలకు బ్యాగ్ క్లియర్ అయింది అనుకోండి, ఆ ఏరియా వాళ్ళకి ఇంకా 4 తర్వాత పోస్ట్ ఉత్తరాలు చేసినా అక్కడే ఉంటాయి. అలాగే ఈ లేట్ పోస్టింగ్ మొబైల్ పోస్ట్ ఆఫీసుల యొక్క ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళకి 5 దాకా ఒక ఏరియాలో మీకు ఇచ్చారంటే పోస్టల్ డిపార్ట్మెంట్ 5 దాకా వాళ్ళు అక్కడ ఉన్న ఉత్తరాలు కలెక్ట్ చేసుకొని అవి డైరెక్ట్గా ఆర్ఎంఎస్కి తీసుకెళ్తారు. ఆ టౌన్లో ఆర్ఎంఎస్లో పోస్ట్ చేస్తారు. అంటే అవి తొందరగా వెళ్ళిపోతాయి. ఆ యొక్క ఫెసిలిటీ ఎక్కువగా ఉంటుంది అక్కడ వాళ్ళకి. అలాగే అక్కడ పోస్ట్ ఆఫీస్ 1 అవర్ ఉండటం వల్ల పోస్టల్ ఉత్తరం రాయాలనుకున్న వాళ్ళు ఆయన రాగానే పోస్ట్ ఆఫీసులో నేను ఇంగ్లాండ్ ఉత్తరం తీసుకొని గబగబా రాసి ఆయనకి ఇచ్చేస్తారు. అతను తీసుకొని ఆర్ఎంఎస్లో పడేస్తాడు. అప్పుడేంటి, ఉత్తరము చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోతుంది, ఒక రోజు ముందుగా వెళ్ళిపోతుంది. అప్పట్లో ఒక రోజు ఉత్తరం ముందుగా వెళ్ళిందంటే చాలా గ్రేట్. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు. To provide late posting in different areas in different timings in the same city as per fixed schedule except with articles. నేను చెప్పినాను కదా మీకు, పలాని లొకాలిటీలో పలాని ఏరియాలో పలాని టైంలో పోస్ట్ మాస్టర్ వస్తాడు, పలాని లొకాలిటీలో పలాని టైంలో పోస్ట్ మాస్టర్ వస్తాడు, పలాని ఏరియాలో పలాని టైంలో పోస్ట్ ఆఫీస్ వస్తాడు. ఆ టైంలో అక్కడ ఎవరికైతే పోస్టల్ అవసరం ఉందో వాళ్ళు కాసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం పాల వ్యాన్ కోసం పాలకు వెళ్తున్నాం కదా, అలాగే పోస్ట్ ఆఫీస్ యొక్క పోస్ట్ మ్యాన్ కోసం, మొబైల్ పోస్ట్ మాస్టర్ కోసం ఆ పోస్ట్ ఆఫీస్ అవసరం ఎవరుందో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు లేదా ఆ ఫెసిలిటీ. ఇప్పుడు ప్రతి అడుగడుగుకి ఉంది, కొరియర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవడు దాని గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడున్న అవసరాలను దృష్టి పెట్టుకొని పెట్టారు. దట్ ఈజ్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. బిజినెస్ డన్ బై మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ ఏమేమి పని చేస్తాయి? సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, స్టేషనరీ ఎక్సెప్ట్ ఇన్సూర్ అండ్ విపి. పోస్టేజ్ స్టాంప్స్ స్టేషనరీ అమ్ముతాయి. స్టేషనరీ అంటే మీకు తెలిసిన లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఎన్వలప్. బుక్ సర్ఫేస్ అండ్ ఎయిర్ మెయిల్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్. ఎయిర్ మెయిల్ రిజిస్టర్ లెటర్స్ కానీ, సర్ఫేస్ రిజిస్టర్ లెటర్స్ కానీ బుక్ చేస్తారు. ఎయిర్ పార్సిల్స్ బుక్ చేస్తారు.
యాక్సెప్ట్ అన్రిజిస్టర్ మెయిల్స్. అదే నేను చెప్పినట్టుగా అన్రిజిస్టర్ మెయిల్స్ ఏమన్నా ఇస్తే పోస్ట్ మాస్టర్కి ఆ ఏరియా వాళ్ళు అవి తీసుకెళ్ళి ఆర్మీస్లో పడేస్తారు. MPOs at Nagpur and Madras are permitted to book money orders also. Night post office ఇది NP మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ నాగపూర్ అండ్ మద్రాస్. నాగపూర్ అండ్ మద్రాసులో ఉండే మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ మనీ అడ్రస్ కూడా బుక్ చేయడానికి పర్మిషన్ ఉంది. కాకపోతే మీరు గమనించారో లేదో ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది ఏ పిఓ గైడ్ పార్ట్ 1 అన్నారు కాబట్టి ఈ క్లరికల్ ప్రమోషన్కి ఉండొచ్చు, కానీ దీనికి మన MTSకి పోస్ట్ మ్యాన్కి ఈ క్లాస్ ఉన్నట్టుగా లేదు. మీరు ఒకసారి గమనించండి, ఉంటే చదవండి, పెద్ద సమస్య ఏం కాదు, చిన్న క్లాసే కాబట్టి చదువుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ 5 బిజినెస్ అవర్స్. బిజినెస్ అవర్స్ అంటే ఏంటి? పోస్ట్ ఆఫీసు ఏ ట్రాన్సాక్షన్ ఎన్ని గంటలు ఏ టైంలో పనిచేస్తుంది అనేది బిజినెస్ అవర్స్. Business hours means working hours of the post offices. These hours vary from office to office. ఎందుకు ఈ వర్కింగ్ అవర్స్ అనేది పోస్ట్ ఆఫీస్ యొక్క ఉండే ప్రదేశాన్ని బట్టి, ఊరిని బట్టి, టయాన్ని బట్టి వర్కింగ్ అవర్స్ మారుతుంటాయి. బహుశా ఎందుకంటే మీకు విజయవాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్స్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి? 10 గంటలకు స్టార్ట్ అవుతాయి. NPO ఉంది కాబట్టి ఉదయం NPO ఓపెన్ చేస్తుంది, సాయంత్రం 8:30 దాకా NPO ఓపెన్ చేస్తుంది. మామూలుగా అయితే 10 to 6 పోస్ట్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్. అదే NPO లేకపోతే బహింకంపేట పోస్ట్ ఆఫీస్ ఎలా పనిచేస్తుంది? కౌంటర్స్ 10 to 6. 6లో కూడా 5 hours మనీ అడ్రస్ బుక్ చేస్తారు, 6 hours రిజిస్టర్ పోస్ట్ బుక్ చేస్తారు, మిగతా అన్ని పోస్ట్ స్టాఫ్ బుక్ చేస్తారు. అలాగే వేరియస్ టైమింగ్స్లో వేరియస్ క్లాస్ ఆఫ్ బిజినెస్ అని పనిచేస్తూ ఉంటారు. అవి ఎలా అంటే కింద చూడండి. నేచర్ ఆఫ్ బిజినెస్ డన్ వర్కింగ్ అవర్స్ ఫ్రమ్ టు. ఏ బిజినెస్ ఏ వర్కింగ్ అవర్స్లో పనిచేస్తారు? ఫర్ రెఫరెన్స్ అండ్ ఎంక్వైరీస్. మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్లో రెఫరెన్స్ ఎంక్వైరీస్ చేయాలంటే డ్యూరింగ్ ది ఎంటైర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ ది ఆఫీస్ ఉన్నంతకాలం మీరు ఎంక్వైరీస్ అంటే రెఫరెన్సెస్ చేసుకోవచ్చు. సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఫర్ బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ వీక్లీ ఆర్టికల్స్ అండ్ పార్సెల్స్ ఫర్ అబౌట్ 6 to 7 hours. అంటే మీకు 6 to 7 hours ఎందుకు ఇచ్చామంటే వర్కింగ్ అవర్స్ కొన్ని చోట్ల 8 బిగిన్ అవుద్ది సబ్ పోస్ట్ ఆఫీస్, కొన్ని చోట్ల 9 బిగిన్ అవుద్ది, కొన్ని చోట్ల 10 బిగిన్ అవుద్ది, కొన్ని చోట్ల 7 కూడా బిగిన్ అవుతుంది. ఎందుకంటే ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ సబ్ పోస్ట్ ఆఫీసెస్ డిపెండ్స్ అపాన్ ది రిసీట్ ఆఫ్ మెయిల్ అండ్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్. ఆ పోస్ట్ ఆఫీస్కి మెయిల్ ఎప్పుడు వస్తుంది, మెయిల్ ఎప్పుడు వెళ్తుంది అనే దాన్ని బట్టి మీకు వర్కింగ్ అవర్స్ సెట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు ఈ బిజినెస్ అవర్స్ ఫిక్స్ చేస్తారు. జనరల్గా రిజిస్టర్ ఫర్ సేల్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ ఫర్ బుకింగ్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ వీక్లీ ఆర్టికల్స్ అండ్ పార్సెల్స్. ఈ క్లాస్ ఆఫ్ బిజినెస్కి ఫర్ అబౌట్ 6 to 7 hours, 6 నుంచి 7 గంటలు పనిచేస్తారు పోస్ట్ మాస్టర్. సాటర్డే అప్ టు 3 PM. సాటర్డే 3 PM దాకానే పనిచేస్తారు. పరీక్ష మనీ ఆర్డర్స్. మనీ ఆర్డర్స్ ఇష్యూ చేసేది 1 PMకి మనీ ఆర్డర్ క్లోజ్ చేసేస్తారు ఇన్ జనరల్. ఆర్ అబౌట్ 5 hours, 5 గంటలు. 1 PM ఆర్ 5 hours. అంటే సపోజ్ 7 గంటల వర్క్ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ అయింది, 7 నుంచి 8, 9, 10, 11, 12 కల్లా అయిపోతాయి 5 hours. అంటే 12 కల్లా మనీ ఆర్డర్ బుకింగ్ అయిపోతుంది. అంటే మనము పబ్లిక్కి మనీ ఆర్డర్ సర్వీస్ అనేది మినిమం 5 hours పబ్లిక్కి ఇవ్వాలి. అది పోస్ట్ ఆఫీస్ మన డిపార్ట్మెంట్ యొక్క ఇంటెన్షన్. 5 hours. ఆన్ సండేస్ 3 hours, సాటర్డేస్ 3 hours. సాటర్డే మాత్రం 3 hours. పోస్టల్ ఆర్డర్స్ సేవింగ్స్ బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ కూడా సేమ్ మనీ ఆర్డర్స్ లాగానే
Certificate transaction, payment of telephone bills for about 5 hours on Saturday, same as it is. The branch post office in charge of extra departmental agents. ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఇన్ఛార్జ్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఏజెంట్స్ అయితే కెప్ట్ ఓపెన్ ఫర్ 5 hours. ఇంతకుముందు ఇవి కూడా 3 hours ఉండేటి, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా 5 hours చేశారు. విండో డెలివరీ ఈజ్ ప్రొవైడెడ్ బిట్వీన్ అవర్స్ ఫిక్స్డ్ ఫర్ బుకింగ్ ఆఫ్ ది రెస్పెక్టివ్ క్లాస్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఇప్పుడు ఇక రిజిస్టర్ ఆర్టికల్స్ ఎప్పుడు బుక్ చేస్తారు పైన టేబుల్ ప్రకారం బుకింగ్ ఆఫ్ రిజిస్టర్ ఆర్టికల్స్ అబౌట్ 6 to 7 hours. అంటే ఒక పోస్ట్ ఆఫీస్ 7 గంటలకు ఓపెన్ అయితే 8, 9, 10, 11, 12, 1 లేకుంటే 7 hours అంటే 2, అంటే 7 గంటలకు ఓపెన్ చేసిన పోస్ట్ ఆఫీసు 2 దాకా రిజిస్టర్స్ బుక్ చేస్తుంది. అంటే నీకు రిజిస్టర్ ఏదైనా నీకు వచ్చిన రిజిస్టర్ డెలివరీ తీసుకోవాలంటే, విండో డెలివరీ తీసుకోవాలంటే ఆ 7 నుంచి 2 గంటల లోపలే తీసుకోవాలి. దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ దిస్ నోట్. అలాగే మనీ ఆర్డర్ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు మనీ ఆర్డర్ లేదు. మీరు విండో డెలివరీ తీసుకోవాలంటే పద్ధతి ఏంటి? మనీ ఆర్డర్ ఎప్పుడు దాకా బుక్ చేస్తారు? ఇక్కడ 5 hours. అంటే మామూలుగా 10 గంటలకు ఓపెన్ చేసే పోస్ట్ ఆఫీస్ అయితే 11, 12, 1, 2, 3 గంటల దాకా బుక్ చేస్తారు. అంటే నీకు మనీ ఆర్డర్ విండో డెలివరీ తీసుకోవాలంటే రూల్ ప్రకారం ఎప్పుడు రావాలా 3 గంటల లోపల రావాలి. అదే దీని యొక్క ఉద్దేశం. మై క్లియర్? థ్యాంక్ యూ. క్లాస్ 7 సరే, ఓకే. 1 hour అయింది కాబట్టి దీన్ని ఇంతతో క్లోజ్ చేద్దాం. మరో నెక్స్ట్ వీడియోలో మీకు క్లాస్ 7 గురించి చెప్తాం.